ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెబితే ఎవ్వరూ లైక్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది, నచ్చిన అబ్బాయితో కాస్త సంతోషంగా ఉండాలని ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఒక వ్యసనం అని చెప్పవచ్చు. అమ్మాయిని తాకితే తనలో కొన్ని నిజాలు బయటకు రావడం జరుగుతుంది. అది ఎలా అంటారా, అది అలానే ఉంటుంది. ముందు తన భావాలను గౌరవిస్తే సరిపోతుంది. స్పష్టమైన సమ్మతి అది ఉండాలి. ఒక అమ్మాయి మంచి మంచి కట్టుబాట్లతో ఉంటుంది. తన మనసుని ముందు గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అన్నీ అవే జరుగుతాయి. మరియు తనని అర్థం చేసుకోగలిగితే తను ఎప్పుడు మీతోనే ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తికి అలాంటి అలవాట్లలో పాల్గొనాలి అని ఉంటుంది. కానీ ఒక సందర్భాన్ని బట్టి ముందడుగు వేయాలి. అప్పుడే అన్నీ సక్రమంగా జరుగుతాయి అని చెప్పవచ్చు. మనసుని గెలవడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని మార్గాలు ఒకే విధాలుగా ఉండవు అని చెప్పవచ్చు. అమ్మాయిలని లవ్లో పడేసే ముందు అందరూ ఒకటి గమనించాలి. అది ఏమిటో తెలుసా? తను మీతో ఉండేందుకు ఇష్టపడుతుందా లేదా అని చూడాలి. అలా ఎందుకో తెలుసా? అలా చేస్తేనే ఎలాంటి సమస్యలు రావు అని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా మనం చేసే ముందు అలా ఇలా కాకుండా ఒక పద్ధతిగా చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనకు ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పవచ్చు. ఒకవేళ వచ్చినా మనం చేసేదే 10 మందికి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎలాంటి సమస్యలు ఎదురైనా రిలేషన్ బ్రేక్ వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. నలుగురు 4 మాటలుగా అనుకుంటారు. కలిసుండని వీళ్ళు ఎవరి కోసం రిలేషన్లో ఉంటున్నారు అని అనుకుంటారు అని చెప్పవచ్చు. ఇదే ఫ్రెండ్స్ టుడే మన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.